డూప్లికేట్ పన్నీర్ గూడా తయారైతుందని చూసాము. మనం ఎలా కనుక్కుంటాం అసలు తింటే మాత్రము బాగుంటది టేస్ట్. పన్నీర్ అంటే నాకు కూడా చాలా ఇష్టము. చాలా వీడియోస్ చూసాను ఇన్‌స్టాగ్రామ్‌లో. ఢిల్లీలో ఈ మధ్య ఎన్ని కిలోలో పడేశారు డూప్లికేట్ పన్నీరు. అప్పట్లోనే మా గురువుగారు శిష్యులు అనేవాళ్ళు, "పండగలొస్తాయి ఎక్కడి నుండొస్తాయో ఇన్నిన్ని పాలు, ఇంతింత పన్నీర్లు, మామూలు డేస్‌లో వచ్చినన్నే గదా! అప్పుడు గూడా వచ్చేది. అప్పుడు అన్నీ అందరికి ఎక్స్‌ట్రా చూడండి మనం పాల వాళ్ళని గూడా మన ఊర్లో అడుగుతాం. రేపు పండగ నాకొక లీటర్ ఎక్స్‌ట్రా వెయ్యి. ఎక్కడి నుండి తెస్తారు ఎక్స్‌ట్రా, ఎక్స్‌ట్రా అందరూ? రోజు వచ్చినన్ని పాలు ఇన్ని అని అమ్ముకుంటుంటారు కదా! ఎక్స్‌ట్రా ఎక్కడి నుండి వస్తాయి? మా ఇంటి దగ్గర మాత్రము ఎక్స్‌ట్రా కావాలన్నా దొరకవండి పాలు. ఎందుకంటే పండగలొచ్చినా గానీ తొందరగా అయిపోతాయి తప్ప ఎక్స్‌ట్రా దొరకవు. ఎక్కడైతే ఎక్స్‌ట్రా దొరుకుతాయో అక్కడ ఆలోచిస్తారని చెప్తున్నాను. పండగ సీజన్‌లో మనకింటికి తెచ్చి పోసే పాల వాళ్ళు గానీ, ఏదైనా వాళ్ళు ప్యాకెట్ కలపొచ్చు, ఏదైనా కలపొచ్చు. వాళ్ళనడగండి. అప్పట్లో ఇలా మాట్లాడే వల్ల అది గుర్తొచ్చిందనమాట. పన్నీర్ ఎవరికిష్టం ఉండదండి అసలు. పన్నీరు ప్రోటీన్ అంటారు.